ఇది బ్రౌన్ రైస్ అండి. కడిగి 2 సార్లు బాగా కడిగానండి. ఒక 3 గంటలు నానబెట్టానండి నేను. నిజానికైతే రాత్రి నానబెట్టుకోవాలి, కానీ నాకు టైం లేక 2 గంటల ముందే నానబెట్టానండి. దీంతో 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి. కొంచెం అన్నం మెత్తగా కావాలంటే 3 గ్లాసులు వేయండి ఒక గ్లాసు బియ్యానికి. కొంచెం గట్టిగా కావాలంటే 2.5 గ్లాసులు వేయండి వాటరు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి. ఒక 7-8 విజిల్స్ రావాలండి. మనకు మెత్తగా కావాలంటే కొంత విజిల్స్ ఎక్కువ పెట్టుకోవాలి, లేదు గట్టిగానే కావాలంటే కొంత తక్కువ పెట్టుకోవాలండి. అన్నం రెడీ అయిందండి. ఈ వేడివేడి బ్రౌన్ రైస్లో నాటుకోడి కూర అండి అది. ఇది కలుపు తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా వేడిగా ఉందండి. చాలా బాగుందండి నాటుకోడి పులుసుకి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ చేపల పులుసు కూడా చాలా బాగుంటుందండి. ఏ కూరగాయలతో వండుకున్నా కూడా బాగుంటుంది ఈ అన్నం. వేడివేడిగా అయితే బాగా తొందరగా ఎక్కువ తినాలనిపిస్తుందండి. చల్లగా ఉన్నప్పుడు కొద్దిగా గట్టిగా ఉంటుంది. వేడివేడిగా ఉంటే మెత్తగా బాగుంటుంది.